బిర్యానీ చేస్తున్నా, అంటే మటన్ దమ్ బిర్యానీ. దానిలో 1 లెమన్ వెయ్యి. ఇది ½ కిలోనే కాబట్టి హాఫ్ సరిపోయిద్ది అనమాట లెమన్. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, చిటికేడు పసుపు వేసుకోవాలి. ఇది కర్రీ దమ్ కాదండి, పచ్చి మాంసం దమ్. చాలా టేస్టీ, అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో పెరుగు కూడా వేసుకున్నాం. ఇది మొత్తం కలిపి కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. పోసుకుని కరెక్ట్గా 8 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. స్టెప్ 1, రైతాకి ప్రిపేర్ చేసుకుంటున్నాం. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, సాల్ట్ వేసి దీంతో మిక్స్ చేసుకుంటే చాలా స్మూతీగా ఉండిద్ది. అయిపోయింది, మీకు మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా బట్టి నెయ్యి వేసుకుని దాంట్లో ఇప్పుడు ఈ దినుసులు వేసుకోవాలి. వెయ్యి. ఫస్ట్ మనం దినుసులు వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉండిద్ది అన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు అవి రోస్ట్ అయిన తర్వాత, అంటే గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేయాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటో పీసెస్ వేసుకుని మధ్య దాకా ఉడికించుకోవాలి. మటన్ చూడండి, అది బాయిల్ చేసాం కదా, చూడండి ఎంత మెత్తగా ఉడికింది. దీనికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చింది, అదంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మటన్ తీసుకుని వెళ్ళి అక్కడ వేయాలి. దానిలో ఇప్పుడు రైస్ నేను నానబెట్టుకున్నానండి, 3½ గ్లాసెస్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనం 3½ గ్లాసెస్కి మనం 7 వేసుకోవాలి. అంటే గ్లాస్కి వచ్చి గ్లాసున్నర పోసుకోవాలి. సారీ అండి, దీనికి 3 గ్లాసెస్న్నరకి 5 గ్లాసులన్నర పోయింది, సరిపోయి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి, ఇది తగిలిన తర్వాత, అంటే ఇది ఆ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అదే ఎసరు వచ్చింది అంటారు కదా, అప్పుడు మనం ఈ రైస్ తీసుకుని దీనిలో వేసుకోవాలి. వేసుకున్నాను, రైస్ వేసుకొని ఫస్ట్ మనం ఇంకా దీన్ని ఇది కుక్ అయిపోయింది అనమాట. గీ వేసుకుని ఇప్పుడు మనం ఇది ఇంకా కుక్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ చూడండి, రెడీ అయిపోయింది. తింటండి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, మా డాడీ, మా అమ్మ, నేను. చూడండి ఎంత బాయిల్ అయిందో. మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండేది. మీరు ట్రై చేయండి.